కరీంనగర్ జిల్లా రేకుర్తి గ్రామం భూమి కోసం పోరాటం చేస్తున్న దళితుల మీద మళ్లీ భూమి కోసం వ్యతిరేక శక్తుల దాడి కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ గ్రామంలో అబూబకర్ అలియాస్ ఖాలిద్ అనే వ్యక్తి భూ కబ్జాల వల్ల అక్కడి స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దళితులకు ప్రభుత్వంగా పంపిణీ చేసిన భూములను అక్రమంగా ఆక్రమిస్తూ అసలు భూమి హక్కు వారిదేనన్న బాధితులపైన కేసులు పెడుతున్నాడు ఖాలిద్. తన అక్రమాలను బయటపెడతారన్న భయంతో భూముల కోసం ప్రశ్నించే వారిపై చట్టపరమైన బెదిరింపులకు దిగుతున్నాడు. ఇది న్యాయం కాదు, ఇది అబద్ధాల పాలకుడు చేసేటట్లు అక్రమంగా భూములను ఆక్రమించడం. గ్రామస్తులు కలెక్టర్ చుట్టూ తిరుగుతున్నా అధికారులు రాజకీయ నాయకులు కళ్ళు మూసుకొని ఉన్నారు. ఇది కేవలం భూమి సమస్య కాదు, ఇది న్యాయ సాధనకు చేసిన పోరాటం. ఇలాగే కబ్జాలు కొనసాగితే వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకం పోతుంది. భూ కబ్జాదారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఎందుకంటే ప్రపంచంలో కూడా 4500 ఎకరాలు ఆక్రమించిన షేఖాన్ వాళ్ళు చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ ఏ కులపోళ్ళు ఏ పార్టీ వాళ్ళు కూడా ఎవరు కూడా ఇంత ఆక్రమించిన ప్రపంచం లేడు. ఈజ్ ఏ ల్యాండ్ గ్రాబర్ అన్న పేపర్ మీకు తెచ్చిస్తా. ఐఏఎస్ ఆఫీసర్ సత్యనారాయణ నేను అరెస్ట్ చేయమని లెటర్ తెచ్చిస్తా. మీకు ఇన్ని ఉన్నాయని మొత్తం అన్ని తెస్తాను. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న సంఘటన ఇది కాబట్టి 231, 230, 230 సంబంధించి ఆడియో ఆర్డర్ వచ్చింది. అంటే మా దళితులు మా రేకుర్తి గ్రామంలో దళితులకు 36 ఎకరాలు కాకుండా వేసినావు బిడ్డ. ఇప్పుడు నదినాలు కాకుండా నువ్వే నదినాలు ఆక్రమిస్తాడు. రాజు ఇది కూడా ఆక్రమించే ప్రయత్నం చేస్తాడు. ఇది కూడా బిడ్డ ఇళ్ళకెళ్ళి కొంచెం అమ్మినట్టు పడండి, కొంచెం అమ్మినట్టండి. సీలింగ్ ల్యాండ్ మొత్తం సీలింగ్ బిడ్డ. సీలింగ్ ఏంటంటే తీస్తాను ఇప్పుడు సీలింగ్ ల్యాండ్స్ ఎన్నో ఇస్తాం, ఎవరికి ఇచ్చినాం ఇస్తాం. అంటే తుర్కోలో హిందూ ముస్లిం వెళ్ళి పెడతాడు. తుర్కోలు ఏమనుకుంటే ఏమన్నా మాట్లాడితే నీ అవ ప్రకాశంలో తుర్కోళ్ళకు అట్లా కాదు. తుర్కోళ్ళకు హిందువులకు దొల్లి పెట్టించేది వీడే. అందుకే నేను బండి సంజయ్ ఒకటే అడుగుతున్నా, ఎందుకు చర్యలు తీసుకుంటలేవు? నువ్వు బీజేపీ చెప్పటం హిందువులను వాడుకుంటున్నావు, ఎంపీ అవుతాను వాడుకో పొలిటికల్. ఎందుకు వీళ్ళ మీద చర్యలు తీసుకోలే? ఖాళీ మీద కలెక్టర్ చెప్పి తప్పేనా? ఐఏఎస్ ఆఫీసర్ కదా వాళ్ళు, చిన్న అధికారులు కదా అండి. ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ చెప్పి 97 2003 సుత్త డెవలప్ చెప్పింది. హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది 2022 అప్పటి నుంచి. ఇప్పుడు ఆడియో వచ్చింది నదిలా మీద. ఇవన్నీ తప్పులేదు అరబిడ. నువ్వు చేసింది కరెక్టా? మీ తాత చేసింది కరెక్టా? మీ అజయ్ చేసింది కరెక్టా? మీ అన్న చేసింది కరెక్టా? ఇంకా కరెక్ట్ అనుకుంటే తప్పు ఆరోపణలు చేసుకుని ఈ విధంగా ఎన్ని రోజులు బతుకుతావు? ఎన్ని రోజులు పోతావు? జీవితాంతం జైలు కూర్చోబెడతాం బిడ్డ. జీవితాంతం ఏమనుకుంటున్నావు? ఇలా నాటాడుకో. నందలి ప్రకాష్ అంటే, నందలి మైపాల్ అంటే, గంగుల కమలాకర్ అంటే, బండి సంజయ్ అంటే బిడ్డ. బండి సంజయ్ని ఎంబడి పడతారు ఇప్పుడు బిడ్డ. బండం ప్రభాకర్ని ఎంబడి పడతారు. రేవంత్ రెడ్డి పడినట్టు చేస్తాం. 4500 ఎకరాలు ఆక్రమించి బిడ్డ 1000 కోట్లు సంపాదించి ఫైనాన్స్ అనుకుంటా, లాడ్జ్లు అనుకుంటా, ఎక్కడెక్కడ పెడతాను, ఎక్కడెక్కడ దాచుకుంటాను బిడ్డ. ఇవ్వని పైసలు ఇవ్వండి. ప్రజల రక్తం తీసుకొని బిడ్డ ఇవ్వాలని బతుకుతున్నావు. ఈ భార్య పిల్లలు బతుకుతారు బిడ్డ. ఏమనుకుంటున్నావు? ప్రజల రక్తాన్ని తీసుకొని బతుకుతున్నావు బిడ్డ. ఇరా నీ బతుకు, నీ బతుకు సలహా. ఎందుకు ఈ బతుకు బిడ్డ? ధర్మంగా బతుకో, ముందుకో. నీ తాత ఇలా వాళ్ళ పేరు కాపాడు. వాళ్ళు కూడా తప్పు చేసి బిడ్డ. నువ్వు కూడా చేయదు. కరీంనగర్ జిల్లా ఒకటి ఒక తీరు, ఎలగందల జిల్లా ఒకటి ఒక తీరా. ఎలగందల జిల్లాలో ఉన్నప్పుడు 220 నెంబర్ ఉన్నది. కరీంనగర్ జిల్లా వచ్చేందుకు 54, 50 అంటే కదా. అంటే 1954, 50లో ఏమన్నా చేస్తా బిడ్డ? అంటే కాసాడు ఏమన్నా చేసుకుంటామండి జాగిరి అన్నా. నేను అఖిల్ పాషా మాట్లాడిన మీడియా తోటి తీన్మార్ మల్లన్న టీం సభ్యునిగా, దానికి మీరే స్పందిస్తారు. అంటే అక్కడికి మోక మీదకి ఓనర్ రాకుండా అఖిల్ పాషా అన్నట్టు ఆయన వచ్చి నిన్న తీన్మార్ మల్లన్న టీం అఖిల్ పాషా ఫోటోలు వీడియోలు పెట్టుకుని స్టన్ అయిపోతుంది. కానీ పిల్లాడు కదా, ఆయన ఎటు అతను సవాళ్ళు మేము బయట పెడితే మీరు స్టన్ అవుతుంది. ఆయన చిన్న అంటే పాపం ఎవరు చెప్పి అంటే ఖాళీ వ్యక్తి రావచ్చు కానీ ఆయనకి ఏం తెలియదు అని నేను అంటాను. ఆయన మంచివాడే తెలియదు పాపం, నాకు తెలుసుకోవాలి. ఆయన కూడా తెలుసుకున్నప్పుడు ఖాళీ సంగతి ఇవ్వాలి కదా పాపం. ఏమంటారు? అక్కడికి మోక మీదకి ఓనర్ రాకుండా అఖిల్ పాషా అన్నట్టు వచ్చి నీ అఖిల్ పాషా ఈ ఫోటోలకు వీడియోలు పెడితే మీరు స్టన్ అయిపోతారు. కానీ ఎందుకు పిల్లాడు కదా, ఆయన ఎటు ఎన్నో కథలు అవన్నీ మేము బయట పెడితే మీరు స్టన్ అవుతారు. ఆయన చిన్న పిల్ల అంటే పాపం ఎవరు చెప్పారు? అంటే ఖాళీ వ్యక్తి రావచ్చు కానీ ఆయనకి ఏం తెలియదు అని నేను అంటున్నాను. ఆయన మంచోడే తెలియదు పాపం, కానీ తెలుసుకోవాలి. ఆయన కూడా తెలుసుకున్నప్పుడు ఖాళీ సంగతి ఎంత చెప్తాడు ఆయన కూడా తెలియాలి కదా పాపం. తెలుస్తుంది ఇప్పుడైనా ప్రజలకు తెలిసేటి ఈ ప్రెస్ మీట్తో ప్రజలకు తెలిసి రాయండి, టీవీలలో ఇవ్వండి, బయట పెట్టండి. అన్ని ప్రూఫ్స్ మీకు ఇస్తా. మీరు కూడా ఇప్పుడు పోండి, మీకు దొరుకుతాయి. ఇది ఒక్కటి ఇప్పుడు ప్రస్తుతం చూడండి. సబ్జెక్ట్ అండి, ఇది బట్టి కాదు. నేను బండి సంజయ్ కూడా అంటున్నా కదా, కమలాకర్ కేసీఆర్ కూడా అంటున్నా కదా. ఎందుకంటున్నా
పోయిన 10 ఏళ్ళ కేసీఆర్ కమలాకర్ణ కూడా ఈ ఖాళీ దెంబడి పడితే ఇప్పటివరకు జైల్లో ఉంటుండే కదా జీతాంతం, అవునా కదా? 36 ఎకరాలు దళితులకు చెందుతుండే కదా, అవునా కదా? మా దళితులు కాకుండా 36 ఎకరాలు తీసుకుంటే ఈ నది నాల దళిత కాకుండా నువ్వే కొట్టాడబడుతుంది నాది అని మళ్ళీ ఎన్నికలు కొంచెం అమ్ముతుంది. 224 230 దాకా మొత్తం నా దినాలి. కమలాకర్ణ కూడా ఊరుకోడు. ఇప్పుడు ఏదో చూపిస్తాడు కమలాకర్ణ, ఇప్పుడేదో మేము చూస్తాం. నందెల్లి ప్రకాష్ అంటే రేకుర్తి మాజీ సర్పంచ్ అనుకుంటున్నావు బిడ్డ. 13 సంవత్సరాలు పోలీస్ చేసిన, నెక్సలైట్లను చంపిన, నెక్సలైట్లు కూడా మంచోళ్ళే, వాళ్ళని చంపొద్దని మనసులో వచ్చి రాజీనామా చేసిన పోలీసు ఉద్యోగానికి. 2 సార్లు సర్పంచ్, ఒకసారి ఉప సర్పంచ్. నేను వట్టిగా ఊరుకునే వ్యక్తిని కాదు, ఇప్పుడు వట్టిగా నేను గల్లీలో ఉన్న సర్పంచ్ అనుకున్న బిడ్డ. ఢిల్లీకి పోతా, ఢిల్లీని సంఘ చేస్తా, ఈడీ రైడ్ చేయిస్తా. ఇన్ని 4500 లెక్కలు ఆక్రమించాం. ఏం చేస్తున్నారు కరీంనగర్ నాయకులంతా? ఎందుకు అని ఇచ్చిపెడతారు? జైలుకు పంపిరి, జైలుకు పంపిరి, కేసు పెట్టారు కూడా. సత్యనారాయణ ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఇచ్చిన లెటర్ ఉంది దగ్గర, ప్రతిదీ ప్రూఫ్ ఉన్నదండి. ఇలా 231, 232, 233 నద్దినాల ఆక్రమించారు, క్రియేట్ చేసిరు. కొత్త నెంబర్లు అన్నావుగా ఖాళీద్ భాయ్, అన్నావా? నీకేం రాజకీయం తెలుసా? రాజకీయ నాయకులు వాడుకుంటున్నావు. అప్పుడు ఎంఎం వాడుకున్నావు, టీఆర్ఎస్ వాడుకున్నావు, ఇప్పుడు కాంగ్రెస్ వాడుకుంటున్నావు. నీ బుద్ధి ఏంది? ఎవడు 10 ఒకటి వాడిని వాడుకుంటా కేసులు పెట్టుకుంటా పోవాలి. కేసు పెట్టకుండా మంత్రులతో ఫోన్ చేయించాలి, ఎస్ఐల మీద పోలీసుల మీద పెట్టాలి. ఇదే కానీ తత్వం. నీకు తెలుసా అసలు నద్దినాల గురించి ఖాళీద్ భాయ్? నేను చెప్తాను ఇనిగా. రేకుర్తి గ్రామంలో 223 సర్వే నెంబర్ వరకే ల్యాండ్స్ ఉన్నాయండి. మంచిగా అండి. 1, 2, 3 నుండి మొదలు పెడితే 223 వరకే సర్వే నెంబర్. మరి శేఖర్ వాళ్ళు ఏం చేసిరు? 50 తర్వాత 224 నద్దినాల క్రియేట్ చేసుకున్నారు, దొంగ సృష్టించారు, వాళ్ళ పేరు మీద చేయించుకొని నద్దినాల ఆక్రమించుకుంటా 224 నుండి 230 సర్వే నెంబర్ల వరకు, అంటే దాదాపు 8 సర్వే నెంబర్లు ఆక్రమించుకున్నారు. ఎవరు ఖాళీ కాదు. ఎప్పటి నుండి? 1954 నుండి 55కి వెళ్ళి 224 సర్వే నెంబర్ నుండి 230 దాకా, అంటే 8 సర్వే నెంబర్లు నద్దినాల కింద సర్వే నెంబర్లు క్రియేట్ చేసారు. మరి అప్పుడు ఎట్లా వచ్చినాయి బిడ్డ నీకు? నువ్వు ఓసీ కదా బిడ్డ, నీకు ఎట్లా ఇచ్చి రెవెన్యూలు, నువ్వు ఎట్లా వేసుకున్నావు బిడ్డ అని మేము అడుగుతున్నాం ఇప్పుడు. అంటే మా దళితులు, రేకుట్లో ఉన్న దళితులు, బడుగులు, బలైన వర్గాలు బీసీలు చేయించుకుంటారు బిడ్డ. నద్దినాల అంటే కల్టివేట్ చేస్తారు, సాగు చేస్తారు. తర్వాత రెవెన్యూ ఏం చేస్తారు? సర్వే చేయించుకుంటారు. సర్వే చేయించుకొని కొత్త నెంబర్లు ఇస్తారు కదా. నద్దినాలకు నెంబర్లు ఉంటాయి ఖాళీ భాయ్, కొత్త నెంబర్లు ఇస్తేనే నెంబర్లు వస్తాయి. మరి 224 230 దాకా నువ్వు ఎట్లా చేయించుకున్నావు? నీకు ఎట్లా చేసిరు బిడ్డ? ఇప్పుడు బయట పెడతాం, కాసుకో, రెడీ ఉండంటున్నా. ఇన్ని రోజులు ఏంటంటే ఏదో మారుతాడు, పోనీ అనుకున్నాం. ఇప్పుడు నందెల్లి ప్రకాష్ ఊకోడు, నందెల్లి మైపాల్ ఊకోడు, గంగుల కమలాకర్ కూడా ఊకోడు, బండి సంజయ్ కూడా ఊకోడు. బిడ్డ నీ అన్ని ఇప్పుడు బయట పెడతాం. 4500 ఎకరాలు ఆక్రమించావు. ఇసే ల్యాండ్ గ్రాబర్. ప్రపంచంలో ఎవడు లేడు మీ శేఖర్ వాళ్ళు ఆక్రమించినట్టు. ఎవడు ఆక్రమించలే. ఇన్ని 100 ఎకరాలు, 1000 ఎకరాలు అండి. 4500 ఎకరాలు ఏం చిన్న పిల్లాడు. అది నందెల్లి ప్రకాష్ చెప్పలే కదా. 1990 కలెక్టర్ మీనా చెప్పిండు, 2003 సుంత డావర్ చెప్పింది, 2 ఐఏఎస్ ఆఫీసర్ చెప్పిందండి. వాళ్ళ మీద కూడా వెళ్ళింది. 2003 నేను సర్పంచ్ ఉన్నప్పుడు సుంత డావర్ ఆర్డర్ ఇస్తే ఆ మీద వేయండి. నేను పాలన ఉన్నా, నేను కబ్జా ఉన్నా, నాకు నోటీస్ ఇవ్వలే, నాకు సమాచారం ఇక సుంతా డవర్ ఆర్డర్స్ ఎట్లా ఇచ్చింది నాకు బయట అని సుంతా డవర్ మీద కోర్టు పోయింది తెలుసాడి. కోర్టుకు పోతే ఏమైంది? మా మీద సుంతా డవర్ మళ్ళీ పోతే 2003కి వెళ్ళి కొట్లాడితే 2022లో కూడా బిడ్డ హైకోర్టులో మేమే గెలిచాం. నువ్వు ఎడగెలుస్తున్నావు? వాటినే హైకోర్టులో ఒక కాగితం ఇస్తాను. పోలీస్ స్టేషన్లో అప్పుడు టీఆర్ఎస్లో ఎంఏ ఉపయోగించుకున్నావు, ఇప్పుడు కాంగ్రెస్ ఉపయోగించుకొని కేసు పెట్టి ప్రయత్నం. బిడ్డ కేసులో భయపడతారా బిడ్డ? ఖాళీద్ భాయ్ 13 ఏళ్ళు నౌకరీ చేసి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇచ్చిపెట్టినాం. నెక్స్ట్ ఏళ్ళు సంపద కొనికి బిడ్డ, ఇది మాకు పెద్ద చూస్తారా? నువ్వు పెద్ద లెక్కన మేము దాల్చుకుంటే. కానీ ఏంటంటే మారాలి. వాళ్ళ తాత వచ్చింది, వాళ్ళ అయ్యే వచ్చింది, వాళ్ళ సొంత అన్నది వచ్చింది, వీడు ఒక్కరు. అంటే నువ్వన్నా మంచిగా బయట మేము ఇవ్వట్లేగా. మంచిగా ఉండు, ప్రశాంతంగా ఉండు, ఆనందంగా బతుకు, టైగర్ లెక్క ఉండు బిడ్డ. నువ్వేం కథలు ఆయన? నీ దళితుల మీద కేసులు పెట్టు, మా మీద కేసులు పెట్టు. ఎందుకు? నువ్వే ఆక్రమిస్తే నువ్వే కేసు. ఎంత తప్పు అంటే ఎక్కడెక్కడో ఎన్నో పేపర్లో వస్తున్నాయి. కానీ ఒక్కసారి రాయండి ప్లీజ్. పత్రికా విలేకరులారా, సోదరులారా, చరిత్ర రాయండి, స్టోరీ రాయండి. ఖాళీ షేక్ అబూబకర్ వాళ్ళని ఆక్రమించుడు. వాళ్ళ నాన్న అసలు ఎవరు చంపిర్రు? సైకిల్ బ్రిడ్జి కింద పెట్టి కత్తిని కొట్టి నాన్న ఎందుకు చంపిడు తుర్కోలే? అది మొన్న కూడా తుర్కోళ్ళు అందరూ నాయంబడి అదేంటి కలెక్టరేట్ కాడ ఆడోళ్ళు మొగలు కూడా తుర్కోళ్ళు ఆయన కచ్చి నిలబడి షేకానికి అప్పటికి మాట్లాడారు. ఎందుకు మాట్లాడారు? నేనే అండి ఇక్కడ కలెక్టరేట్ ముంగడ మొత్తం తుర్కోలు పెట్టుకొని తుర్కోల మోసం చేస్తాడు, తుర్కోల హిందువులకు లొల్లి పెట్టిస్తాడు. మా రేకుర్తి గ్రామంలో దళితులకే లొల్లి పెట్టిస్తాను, తుర్కోలకు దళితులకి లొల్లి పెట్టాడు. దళిత జాగాలు ఆక్రమించు.
భూమిలో నాకు 36 ఎకరాలు ఉంటుందండి. ఒకటి మేము బతుకమ్మ ఆడుతాం, బతుకమ్మ ఆడుతాం 36 ఎకరాలు. ఆ 36 ఎకరాలు నిజంగానే మా టీఆర్ఎస్ ప్రభుత్వం గిట్ట శ్రద్ధ వహిస్తే అప్పుడే గవర్నమెంట్ అయిన అవుతుంది. గవర్నమెంట్ అయిన వరకు మేము దళిత గిద్దాం. అయితే దళితులు ఏకసారి పట్ట కింద మొత్తం పాపం చెట్లు గిట్లు కొట్టి సాగు చేసి బాయి తవ్వించుకొని వాళ్ళు కల్టివేట్ చేసిన 36 ఎకరాల చేస్తే ఏం చేసిండు, అది అబ్దుల్లా అనే వాడు ఉంటే ఆయన చనిపోయిందని టెనెన్సీ కింద గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ తీసుకున్నది. ఇది ప్రభుత్వ భూమి అని చేసుకొని ప్రభుత్వం అప్పుడే శ్రద్ధగా ఉంటే హ్యాండ్ ఓవర్ తీసుకుంటే ఇలా మన కరీంనగర్ లోకల్లా 10 కాదు 36 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ మనకు ఉంటున్నాయి. ఎలా అంటే గత ప్రభుత్వాలు కూడా ఆయన మీద చర్యలు తీసుకోలే. ఎవరన్నా కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టీఆర్ఎస్ ఎవరన్నా కానీ. నేను అంటే ఏంటంటే ఈ వ్యక్తికి ఎందుకు భయపడుతున్నాయి ప్రభుత్వాలు, ఈ వ్యక్తి వెన్నంటే ఎందుకు ఉంటున్నాయి అంటే ఈ వ్యక్తి దగ్గర పైసలు లేనా, పదవులు పైసలు గొప్ప కాదు, ధర్మ పోరాటం చేయండి, ప్రజల కొరకు పోరాటం చేయండి, సాధించండి. నందెల్లి ప్రకాష్ అంటాడు 10 ఏళ్ల కింద చనిపోయాడు, ఇప్పుడు నేను చనిపోయిన శవాన్ని నా ఆత్మనే ఉన్నది, నన్ను చంపిన భయపడ ధర్మ పోరాటం చేస్తా బిడ్డ, కాసుకోయిగా ఇదే స్టార్టు. నా ధర్మ పోరాటం పెట్టిన బిడ్డ. భగత్ సింగ్ చనిపోయాడు, ఛత్రపతి శివాజీ చనిపోయాడు, అల్లూరు సీతారామ చనిపోయాడు, కొమరం భీమ్ చనిపోయాడు బిడ్డ. ఎందుకు ధర్మ పోరాటం చేసి ప్రజల కొరకు ఎవరైతే కొట్లాడతారో వాడు సత్యం వాడిపోయారు. ఆ విధంగా మేము ముందుకు పోతున్న బిడ్డ. ఢిల్లీ పోయి కూర్చుంటా, బండి సంజయ్ కూర్చోలేగా, నందెల్లి ప్రకాష్ ఢిల్లీ కూర్చుంటా చూసుకో, హైదరాబాద్లో కూర్చుంటా. ఇవాళ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కంప్లైంట్ ఇస్తాం, రేవంత్ రెడ్డి కంప్లైంట్ ఇస్తాం. నిన్ను కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరించేదా కూడా మేము ఇంకో బిడ్డ. ఎందుకంటే కాంగ్రెస్ వాడుకుంటున్నావు. ఇలా రేవంత్ రెడ్డి మంచి మంచి పనులు చేస్తున్నా, పైసలు లేకుండా పాప అక్కడిక్కడ తీసుకొచ్చి రైతు బాధ ఇస్తాడు, కొన్ని పనులు చేస్తాడు. కానీ ఇలా రేవంత్ రెడ్డిని కూడా నువ్వు తప్పుదో పట్టిస్తున్నావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తప్పుదో పట్టిస్తున్నావు. నేను చెప్తున్నా బిడ్డ, రేవంత్ రెడ్డి చెప్తా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్తాం, నిన్ను కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరించినట్టు చేస్తా బిడ్డ. వాటిలో కాంగ్రెస్ వాడుకుంటావా బిడ్డ, కాంగ్రెస్ తప్పుదో పట్టిస్తున్నావు. ఇలా కాబట్టి కాంగ్రెస్ వల్ల కూడా తెలవాలి, ఎంత ఆక్రమించి తెలవాలి. ఏందండి 4500 ఎకరాలు రాయండి, ఎక్స్పోజ్ చేయండి, కలెక్టర్ దగ్గరికి పోండి, సమాచార అధికారి కింద తీసుకోండి. ఇవాళ 231, 232, 233. సారీ నందెల్లి మైపాల్ అంటే ఆయన మా తమ్ముడు, చిన్న తమ్ముడు, ప్లస్ అలాగే మారుతి అంటే ఆయన, ప్లస్ అట్నే సురేందర్ రెడ్డి. ఈ ముగ్గురు అస్తాపురం తిరుపతి వాళ్ళ దగ్గర, ఆ ముగ్గురు దగ్గర ఈ ముగ్గురు ఉన్నారండి. డాక్యుమెంట్ ఉన్నది వాళ్ళ అన్నీ. మరి కొనుడు తప్పైతే కాదు కానీ ఈ కొన్నోళ్ళే సృష్టించారు అని తప్పుడు ఆరోపణలు చేసుకుంటే కేసు బుక్ చేసే ప్రయత్నం. ఏమవుతుంది బిడ్డ, కేసు బుక్ చేస్తే జైలుకి పోదాం వస్తాం కాదు. ఏమవుతుంది జైలుకి పోయినా ఇక్కడ న్యాయమే గెలుస్తుంది కదా. అన్యాయం ఎప్పటికీ కాదు బిడ్డ. ఎప్పుడో మీ తాతలు, మీ అయ్యలు, మీ అన్నలు చేసిన తప్పు ఇప్పటి వరకు నడుస్తుంది బిడ్డ. అంటే ఇంకా ధర్మ పోరాటం చేయడానికి నందెల్లి ప్రకాష్ అటువంటి ఎక్కడో చిన్న ఉన్నారా. ప్రజా సంఘాల నాయకులారా బయటకు రండి, పౌర సంఘాల నాయకులారా బయటకు రండి. ఈరోజు ఎవరైతే నెక్సలైట్లతో చర్చలు చేయని సెంట్రల్ గవర్నమెంట్ అడుగుతారో వాళ్ళందరూ ఇలా కాలేజ్ మీద కొట్లాడండి, శేఖర్ మీద కొట్లాడండి. పౌర సంఘ నాయకులు ఏం చెప్తారే, ఇక్కడ 4500 ఎకరాలు పెద్ద భూసా ఉన్నాడా, వాటిని ఫైట్ చేయండి. ఎట్లా వచ్చింది, ఎట్లా ఆక్రమించిండని వాళ్ళ జాగాలు తీయండి, పేదలకు పంచండి. అది గొప్పనేయా. వాడు ఒక్కడు 1000 కోట్లు సంపాదిస్తే మనం ఊరుకుందామా, మనం ఆగుదామా? ఆ డబ్బులు ఎక్కువతున్నాయి, ఎందుకు బయట తీయద్దు, ఎందుకు ఇచ్చేయాలి? ఇది నేను ఇప్పుడు మీకు ఆర్డీఓ గారు ఈ అస్తపురం, తిరుపతి, సాయిలు, మల్లేశం ఈ ముగ్గురికి వీళ్ళు దళితులు, ఊరోళ్ళు నదినాలు చేసుకోవచ్చు, కట్టివేడి చేసిరు. కాబట్టి ఈ సర్వే నెంబర్లు మేమే వాళ్ళ కొత్త ఇచ్చినామన్నట్టు కూడా ఆర్డీఓ గారు ఆర్డర్ ఇచ్చినండి. అలాంటి ఇలా 15 తీసుకొచ్చి ఆర్డీఓ గారు ఇచ్చిన ఆర్డర్, ఆర్డీఓ గారు ఇచ్చిన ఆర్డరు 15 తీసుకొచ్చినాం, 15 కాపీ మీకు చేయడానికి అండి. ఆర్డీఓ గారు ఆర్డర్ ఇచ్చిందండి. అంటే ఆర్డీఓ ఇచ్చిన ఆర్డర్ కూడా నువ్వు కాదని కేసు పెడతావా, క్రియేట్ అంటావా? దీన్ని బిడ్డ నువ్వు క్రియేట్ చేసినావు. 224 సర్వే నెంబర్ 8 సర్వేలో పెట్టి ఒక ఆడుతున్నాం. మా రేకుట్ల 223 వరకే ఉన్నాయండి సర్వే నెంబర్. మళ్ళీ చెప్తున్నాం, 223 వరకే సర్వే నెంబర్లు ఉన్నాయి. 224 నదినాల ఈయన క్రియేట్ చేసుకుని ఆక్రమించి ఈయనే సర్వే నెంబర్లు బాధ్యత చేసుకున్నాడు. 225, 226, 227, 228, 229, 238 సర్వే నెంబర్లు నదినాలనే. మరి నదినాల భూస్వామికి ఎట్లా ఇస్తారంటే వసికిస్తారని దళితులు, బీసీలు, బలైన వర్గాలకు ఇతర నదినాలు ఇంటికి ఎట్లా వచ్చింది, ఎవరు ఇచ్చింది? ఇది బయట పెట్టాలి మనందరం కలిసి. కాబట్టి ప్రజా సంఘాల నాయకులారా రండి, మందకృష్ణ దా, గజలకాంతం రండి, రేవంత్ రెడ్డి గారు రండి, బండి సంజయ్ రా, కమలాకర్ రా, ఉన్నప్పుడు రండి, అందరం కలుద్దాం. ఈ 4500 ఎకరాలు ఆక్రమించిన ఈ ల్యాండ్ గ్రామర్ను బయట పెడదాం. ఈ జాలిని ఆక్రమించుకొని ఈ జాలిని పంచుదాం, ప్రజలకు పంచాం. ఈయన దగ్గర ఉన్న 1000 కోట్ల రూపాయలు కూడా అన్ని తీసుకొని ప్రజలకు పంచాం. ఈ విధంగా పోదామండి ధర్మ పోరాటానికి ముందుకు రండి. నందెల్లి ప్రకాష్ ఎక్కడ కాదా, కలెక్టర్ మీనా ఇచ్చిందా తెలుసుకున్నాడు, సుంతా డాబర్ 2003 ఇచ్చిందా తెలుసుకుని ఇలా 2022లో 20 ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ మేమే గెలుస్తామండి. ఖాళీ మీద ఖాళీ ఓడిపోయిందండి, పేపర్స్ ఉన్నాయండి, మీకు తెలుసు, మాకు అందరూ తెలుసు. కాబట్టి బిడ్డ
నందిని ప్రకాష్ అటువంటి చిన్న ఆసానికి బిడ్డ నెక్స్ట్ లైట్ చంపినోనే ప్రభుత్వ ఉద్యోగాన్ని రాజ్యం చేసిన 1979లో ఉన్నారా బిడ్డ 1979లో పోలీసు ఉద్యోగం చేసిన స్కైలాబ్ బట్టం నందిని ప్రకాష్ డ్యూటీ చేస్తున్న పోలీసు తెలుసా అండి స్కైలాబ్ బట్టం నువ్వు ఎంత రాబట్టు అమ్ముకుంటా ఎంత అయినా ధర్మపురం బిడ్డను చంపినా సావడానికి రెడీ నందిని ప్రకాష్ భయపడరా బిడ్డ జాగ్రత్త బిడ్డ మీ తాత చనిపోయాడు మీ నాన్న చనిపోయాడు మీ అన్న చనిపోయాడు నువ్వన్నా మంచిగుండు కాంప్రమైజ్ బేసిక్లో పోతావా ఓ ఇప్పటికి కూడా మా కాంప్రమైజ్ అంటే పోనీ ఇది అమ్మాయిగా ఈ లొల్లు ఎందుకు ఈ అమ్మాయి సంపులు కొట్టలేదు ఈ జైలు ఎందుకని కాంప్రమైజ్ బేసిక్లో మారుతారు కాబట్టి పోయితే అనుకున్నా ఈ రోజు ఏంది చిల్లర అన్ని చిల్లర తురుకో కొట్లాడి పెడతాను మా రేకుట్ల దళితే కొట్లాడ ఒక దళితుడికేమో జాగిస్తాడు ఒక దళితుడికి పోయింది ఒక దళితుడు నదిలో ఉంచుకుంటాడు ఒక నదినాల ఇది నాదే అని మళ్ళీ క్రియేట్ చేస్తాడు ఎందుకంటే కరీంనగర్ ఇప్పుడు సీలింగ్ చెప్పాను మీకు చెప్పొద్దు పాప తుర్కోళ్ళు బాధపడతారు కానీ తుర్కోళ్ళు కూడా వారి గురించి తెలవాలి కాలేదు ఎందుకంటే సాలంపురే